షేక్ హసీనా ఇక్కడే ఉండి మెయిల్స్ పెడుతోంది. పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అవన్నీ చేస్తోంది గదా! భారత్ కూడా షేక్ హసీనా విషయంలో సరైన ప్రూఫ్సు లేవు. సరైన ఆహ్, ఇంట్రాగేషన్ కరెక్ట్‌గా లేదు. ఇవన్నీ చెప్తూ ఉంది. బట్ షేక్ హసీనాను అప్పగించే పరిస్థితి ఉంటుందా? ప్రయత్నం ఉంటుందా? అసలు అవసరమే లేదా? మనం ఎట్లా ఆలోచించాలి భారత్ వైపు నుంచి? షేక్ హసీనాని అప్పగించే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఉండదు. వాళ్ళు ఎంత ఉండదు. రిక్వెస్ట్ చేసినా, ఫోర్స్ వాడాలని చూసినా అటువంటి పరిస్థితి వచ్చేది కాదు. హ్మ్. వచ్చేదే లేదు. హ్మ్. ఇంకా రెండవది చూస్తే ఏంటంటే, ఇండియా ఏమని ప్రెషర్ చేస్తుందంటే, అవామీ లీగ్‌ని ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయమని. హ్మ్. ఈ రోజుని అవామీ లీగ్ కంటెస్ట్ చేస్తే హ్మ్. జనరల్‌గా లిబరల్ కాబట్టి బెంగాలీస్ ఏంటంటే ఇస్లాం మతం ఉన్నా గాని, అక్కడ డామినేషన్ ఉన్నా గాని, బెంగాలీ కల్చర్ అండ్ యాటిట్యూడ్స్ మాత్రం ఇంకా అలాగే మిగిలున్నాయి. హ్మ్. వాళ్ళకి లిబరలిజం అలవాటు. హ్మ్. ఛాందసవాదం అలవాటు కాదు. యాహ్! సో, ఆ విధంగా అవామీ లీగ్‌కి మెజారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఓకే. సో, అప్పుడు పొలిటికల్ రన్ జరుగుతుంది. కోలిషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. హ్మ్. లేకపోతే ఈసారి అపోజిషన్‌లో ఉండి నెక్స్ట్ టైము హ్మ్. మళ్ళా ఎలక్షన్‌లు జరిగే ప్రయత్నంలో అప్పుడు గెలిచే అవకాశాలు ఎప్పుడుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు గెలిచినా గాని హ్మ్. ప్రజల్ని మా శాంతపరచడానికి, డెవలప్‌మెంట్ చేయడానికి తిరిగి 2 సంవత్సరాల క్రితం ఉన్న వైభవం తీసుకురావడానికి 5 ఏళ్ళు పడుతుంది కనీసం ఎంత ప్రయత్నించినా గాని. సో, అసలు ప్రజలేం కోరుకుంటున్నారు సార్? నిజంగా ఒక ఇస్లామిక్ ప్రభుత్వమనా? నిజంగా కరప్షన్‌ని అది జేయాలనా? లేకపోతే వాళ్ళకి గావాల్సిన ప్రభుత్వమే ఉండాలనా? యూత్ అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? యూత్‌ని ప్రేరేపించారు అంతేనండి. ఇది అంతే. యాక్చువల్‌గా ఏంటంటే జనరేషన్ జెడ్ అన్నది ఆ! ఏంటంటే వీళ్ళని ప్రేరేపించడం చాలా ఈజీ. ఏదో ఆ! ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే వీళ్ళందరూ బావాలు నేను కొంతమందితోటి ఇంటరాక్ట్ అయ్యాను కూడా. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆ! ఫ్రీగా స్కాలర్‌షిప్‌లో చదివేవాళ్ళు. వీళ్ళేంటంటే ముందర డిగ్రీ తర్వాత పీజీ తర్వాత రిసర్చ్ అన్న దానితోటి 7, 8 ఏళ్ళు ఇలాగే తిరుగుతా ఉంటారు. ఆ! ఏదోటి భావనలు వాళ్ళకి వచ్చేస్తాయి. లెఫ్టిస్ట్ ముదిరిపోతారింక. వ్యూస్ ఆ! ముదిరిపోతారు. ఆ! వీళ్ళకేంటంటే ఇంకా బ్యాలన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. ఉండదు. ఆ! ఆ తర్వాత పొలిటికల్ పార్టీస్ వీళ్ళని అన్‌ఫార్చునేట్‌గా పికప్ చేస్తాయి. హ్మ్. వీళ్ళేదో లీడర్స్ కింద. మన ఇండియాలో గూడా చూస్తున్నాం. అవును. ఢిల్లీ అదే జేఎన్‌యూ లీడర్ ఒకతన్ని ఈ కాంగ్రెస్ అన్న కన్యాయ్ కుమార్ పార్టీ లాంటి వాళ్ళు. హ్మ్. పికప్ చేసింది. హ్మ్. అలాగే మన ఆంధ్రాలో కూడా ఒకప్పుడు ఒక డెత్ అయితే దాన్ని అన్నెసెసరీగా నేషనల్ లెవెల్ ఇది చేశారు. హ్మ్. హ్మ్. ఓహ్! గుర్తుంది లేదా? హ్మ్. అలాగే ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. పొలిటికల్ ఎఫర్ట్స్ తర్వాత వీటిని కౌంటర్ చేయాల్సిన అవసరం గూడా చాలా ఉంది. హ్మ్. అయితే మన ఇండియాలో అయితే మిడిల్ క్లాస్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే పొలిటికల్ మెచ్యూరిటీ కొంతవరకు వస్తుంది. ఎక్కడైతే అరిస్టోక్రసీ అండ్ పావర్టీ ఎక్కడుంటుందో హ్మ్. అక్కడ ఈ మిడిల్ క్లాస్ విజన్, మిడిల్ క్లాస్ మెచ్యూరిటీ రాదు. రాదు. హ్మ్. పూరర్ క్లాస్ అంతా ఇండియాకి ఎప్పుడెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు మైగ్రేషన్ పర్మిషన్ ఇస్తే లీగల్ మైగ్రేషన్ పర్మిషన్ ఇస్తే వర్క్ పర్మిట్స్ 50% ఆఫ్ బంగ్లాదేశ్ ఇండియాలో ఉంటుంది. ఆ! అవును. సో, తర్వాత ఈ రోజు కూడా మనకి అన్ని డైలీ ప్రొడక్ట్స్ అంటే డైలీ కన్జంప్షన్‌కి అంటే ఒకవేళ నిజంగా మన ఇండియా స్ట్రాంగిల్ హోల్డ్ చేయాలంటే జస్ట్ రేషన్స్ ఆఫ్ చేసేస్తే చాలు. హ్మ్. కేవలం సీ రూట్‌లో రావాలి. ఇంకా వేరే పరిస్థితి లేదు బంగ్లాదేశ్‌కి. అయితే సీ రూట్ విషయానికొస్తే సార్, సీ రూట్ విషయానికి గూడా మొహమ్మద్ యూనూస్ ఏమంటాడంటే, ఈ ఈశాన్య రాష్ట్రాల్ని యాక్సెస్ జేయడానికి సముద్రం అంతా గూడా మా సైడే ఉంది. మేము గనక కరెక్ట్‌గా దీన్ని ప్లాన్ జేస్తే చైనా కారిడార్‌కి మేము కనెక్ట్ అవుతాము. భారత్‌తో సంబంధమే ఉండదు అనే టాక్టిక్ ఆయన జెప్తా ఉన్నాడు. ఇదేంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన డీటెయిల్డ్ బ్రీఫింగ్ అండి. ఓకే. ఆయనకి అర్థం కాలేదు. ఆ! ఆయనకి ఎక్కడో మైక్రో బ్యాంకర్ తీసుకొచ్చి కోఆపరేటివ్ బ్యాంకు ఈ పనిచేసిన అతన్ని తీసుకొచ్చి అవును. చిట్టీలు ఇంటర్నేషనల్ రాసేస్తాను. స్ట్రాటజీ ఎలా మాట్లాడతాడు? ఆయన ఏం మాట్లాడాడో ఆయనకే తెలీదు. ఆ! యాక్చువల్‌గా. ఓకే. ఆయనకి ఏదో పదాలు చెప్పారు. కొన్ని సెంటెన్స్‌లు పారాగ్రాఫ్‌లు రాసిచ్చారు. హ్మ్. ఆయన ఎగ్జాక్ట్‌లీ చదివాడు తప్పితే గాని ఆయనకి అంచనా లేదు. హ్మ్. అయితే ఏంటంటే మనకిప్పుడు పాకిస్తాన్‌లో ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్‌లో ఉన్న ఎన్‌డబ్ల్యూఎఫ్‌పి అన్నది 9 ప్రావిన్స్‌లు అందులో 9 సబ్‌సెక్ట్స్ ఉంటాయి. యాక్చువల్‌గా 11 అనుకోవాలి. హ్మ్. ఆ 11 అక్కడ ప ఆఫ్ఘనిస్తాన్ తోటి ఎక్కువ ఎఫిలియేషన్ ఉంటుంది. హ్మ్. అలాగే వాళ్ళేమనుకుంటున్నారంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మన ఈశాన్య రాష్ట్రాల్లో కూడా 7 రాష్ట్రాలున్నాయి. ఇన్‌ఫాక్ట్ సిక్కిం తోటి కలిపితే 8 అవుతాయి. హ్మ్. అందులో అరుణాచల్ ప్రదేశ్ ఆల్రెడీ చైనా క్లెయిమ్ చేస్తోంది. హ్మ్. సో, దీన్ని మనం ఎక్స్‌ప్లాయిట్ చేయలేమా? ఆ! అది. హ్మ్. ఇది యాక్చువల్‌గా పాకిస్తాన్ ఐడియా. బంగ్లాదేశ్‌కి అసలు ఐడియా లేనే లేదు. వాళ్ళకి లేదు. అంత ఎకానమీ డెవలప్ అయితేనే గాని మీకు మిలిటరీ థాట్ ప్రాసెస్ రాదు. అవును. మన ఇండియా కూడా ఫస్ట్ ఆప్ చేసినప్పుడు హ్మ్. అప్పుడు ఆ రోజుకి ఎకానమీకి కొంచెం డెవలప్ అయ్యాం కాబట్టి యెస్. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కొంచెం తన మజిల్స్ ఫ్లెక్స్ చేశాడు హ్మ్. మనకి కూడా. హ్మ్. సో, ఎకానమీ పెరిగితేనే గాని ఏ దేశం కూడా చేయదు. అలాగే చైనా కూడా 2017 తర్వాత ఎకానమీ పెరిగింది. తర్వాత మిలిటరీ ప్రొవెస్ ఇంప్రూవ్ చేసుకుంటుంది. సో, హ్మ్. యూనస్ గారు నేచురల్‌గా వచ్చిన మాటలు కాదు. ఎవరో చెప్పి కరెక్ట్‌గా చదివిచ్చారు అంతే. ఆయన చదివిన మాటలు కూడా ఆయనకే తెలీదు.
సో, ఇప్పుడు వారం రోజులుగా జరుగుతుంది. సద్దుమణిగే అవకాశం ఉందా సార్ ఇంకొక వారంలో ఫైనల్‌గా? లేదండి. నేను అనుకోవడం ఇది ఇంకా ప్రేరేపిస్తారు. హ్మ్. ఎంత వయలెన్స్ ఉంటే అంత మంచిది ఎలక్షన్స్ టైమ్‌లో. ఆ! ఒకవేళ జరిగితే మాత్రం అప్పుడేంటంటే రిగ్గింగ్ విపరీతంగా జరుగుతుంది.